జనసేన వర్గాల్లో కీలకమైన విషయం చర్చకు వచ్చిందండి. 2 రోజుల పాటు వరుసగా తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. నిజానికి జనసేన విజయం దక్కించుకున్న తర్వాత 4 సార్లు తిరుపతి వెళ్ళిన పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలపై దృష్టి పెట్టారు. వీటిలో సనాతన ధర్మం దీక్షలో భాగంగా ఒకసారి, పార్టీ కార్యక్రమం కోసం మరోసారి, తాజాగా అటవీ సంపద, కుంకి ఏనుగుల ఈ సంరక్షణ శిబిరం కోసం ఒకసారి వెళ్ళారు. అయితే తాజా పర్యటనకు సంబంధించి జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు వరుసగా తిరుపతికి వచ్చిన ఆయన పార్టీ పరంగా ఎవరితో చర్చించలేదు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన నాయకుడు అరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడ రాజకీయాలపై పవన్ చర్చించి ఉంటే బాగుండదనే చర్చ ఉంది. ఇతర పార్టీలో ఉన్నట్టుగానే జనసేనలోనూ వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. పార్టీలు ఇవన్నీ సహజమే అనుకోండి, అయినా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. శ్రీకాళహస్తి వివాదం నుంచి తిరుపతి నియోజకవర్గం నెలకొన్న వివాదాల వరకు జనసేన పార్టీపై రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే పార్టీ పరంగా ఒకరిద్దరిపై చర్యలు తీసుకున్న పరిస్థితులు సర్దుమణగలేదు. చాలామంది నాయకులు పవన్ నిర్ణయం, ఆయన దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఈ క్రమంలో 2 రోజుల వరకు వరుస పర్యటనలు చేసిన పవన్ కళ్యాణ్ స్థానికంగా 2-3 నియోజకవర్గాలపై నెలకొన్న వివాదాలపై స్పందిస్తారని నాయకులు ఎదురు చూశారు. కానీ పవన్ మాత్రం కేవలం అధికార పర్యటనలు ముగించుకొని వెళ్ళిపోయారు. వాస్తవానికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో ఎక్కడైనా పర్యటిస్తే ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలానే తమ సమస్యలు కూడా పరిష్కరిస్తే బాగుండదనే చర్చ జనసేన పార్టీలో బలంగా వినిపించింది.